ఏంటి మీలో భయం? ఫ్యూచర్ గురించి భయమా? అనేక సార్లు చెప్తూ ఉంటాం, ప్రతిసారి చెప్తాను ఈ మాట, బికాజ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ రిమైండర్. 3 రకాల భయము ప్రతి మనుషుడిని వెళ్తుందంట. 3 రకాల భయము ప్రతి మనుషుడిని తరుముకొని వస్తుందంట. ఒకటికి గతం గురించిన భయం, గతంలో చేసిన కార్యాలు బట్టి భయం. కొంతమందికి ప్రస్తుతం బట్టి భయం. అయ్యో ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది, అయ్యో ఇప్పుడు ఈ కష్టం ఉంది, అయ్యో ఇప్పుడు ఈ వరదలు ఉన్నాయి, ప్రస్తుతం భయం. కొంతమందికి భవిష్యత్తు గురించి భయం అంట. ఏంటి, రేపు ఏమైపోతుందో, ఈరోజు బాగున్నాను సంతోషపడ్డావు, ఈరోజు దేవుడు నడిపించాడు తృప్తిపడ్డావు, ఈరోజు దేవుడు నా తోడున్నాడని నిశ్చయత ఉండదు, రేపు ఏమైపోతుందో భవిష్యత్తు గురించి భయం. మీలో ఈ 3 భయాలు ఏమైనా ఉన్నాయా? గతంలో నేను చేసిన పొరపాటు, గతంలో మీరు చేసిన పొరపాట్లు అయితే, యేసు రక్తంలో కడగబడిన వారైతే, ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్న వారైతే, పాతవి కొట్టివేయబడుతుంది, సమస్తము క్రొత్తపరచబడుతుంది, నూతనపరచబడుతున్నాయి, పాతవన్నీ కొట్టివేయబడుతుంది. అండ్ నీ భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతంలో నీకు కావాల్సింది ఒకటే నిశ్చయిత, ఏంటంటే యేసు ముందు సరిగా ఉండే వ్యక్తిగా, దేవుని ముందు యథార్థ పరిధిగా నిలబడే వ్యక్తిగా. బైబిల్ టాక్స్ అబౌట్ రైచియస్నెస్. వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నీతి అయి ఉన్నామంట. మన నీతి కాదు, క్రీస్తు నీతి. యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. యేసుని అంగీకరిస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన రక్తంలో కడగబడి నిబంధన చేయబడితే, నమ్మి బాప్తిజం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది.